శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता. అడవిలో తిరిగేటప్పుడు స్వామి ఒక మాట చెప్పాడు, నేను సాధయ్యను కలిశాను అడవిలో అని. ఎవరితో చెప్పాడు? మోపూరు దశతో చెప్పాట. అందువల్ల ఎక్కడైనా ఒక సాధువు గారిని చూచింది నిజమే కావచ్చు, కానీ ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఇలా వివరాలన్నీ స్పష్టంగా అయితే తెలియలేదు. ఊరు మాత్రం పూర్తిగా ఆయన పిచ్చంకాయ అనుకుంటూ ఉంది. అక్కడ వెంకయ్య స్వామిలో ఒక పరిణతిని తర్వాత చూద్దాం. తర్వాత ఆయన ఏం చేశాడంటే, కుటుంబంలో పరిస్థితులు బాగలేనందువల్ల పక్కనే ఉండే తూర్పు ఖమ్మం వాళ్ళు ఒక సంవత్సరం పాటు సేద్యం చేసి ఆ వచ్చిన డబ్బు ఇంటి వారికి ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళ ఇంటికి కొంత మేలు జరగాలనుకున్నాడేమో. మళ్ళీ ఒక సంవత్సరం అయింది, వెంకటపతి ఇంటికి వచ్చేసాడు. చెల్లెలు మంగమ్మకు పెళ్ళి తమిళనాడులో రాజపద్మాపురం అని ఒక ఊరుంది. మీరు ఎప్పుడైనా రాజపద్మాపురం అని ఇప్పుడు పోతే అది కనుక్కోవడం కష్టం. దాన్ని మన ఊరు కండ్రిక అంటారండి. ఆ మన ఊరు కండ్రికకు ఇక్కడుండే అనేక మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ కలిసి ఏదో విధంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసి అది కుదిరింది. నాగుల వెల్లటూరు వాళ్ళలో చాలామందికి ఆ ఊరు తెలుసు అన్నమాట. సరే, ఇంతలో వాళ్ళు వచ్చి ఈ విధంగా నిర్ణయించుకున్న విషయం వెంకటపతి చెవిలో పడగానే ఆయన వద్దొద్దు, చెల్లెల్ని అంత దూరం ఇవ్వద్దు. అప్పట్లో పక్క ఊళ్ళలోనే ఇచ్చుకునేవారు. వెంకటపతి ఎంత చెప్పినా ఈ పిచ్చోడి మాట మనం వినేది ఏందని ఎవరు వినలే. సరే, అమ్మాయి పెళ్ళేమో జరుగుతోంది. ఆ రోజు వెంకటపతి వెళ్ళలే. ఆ ఊర్లోనే పొలంలో ఉండే జొన్నగూడులో పడుకొని ఉండిపోయాడు. చెల్లెలంటే ఆయనకి చాలా ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే, తరువాతి రోజులలో ఒకసారి ఎప్పుడో ఎవరో అడిగినప్పుడు నా భాగం అంటూ ఏదైనా ఉంటే ఆ ఆస్తిని మా చెల్లెలకి ఇచ్చేయండి అని కూడా చెప్పాట, ఇచ్చేశాట. అందుకని ఆయన్ని జనం పిచ్చివాడు అనుకున్న ఆయన మాత్రం పిచ్చివాడు కాదు. ఆయన మాటలు, ఆయన పనులు చుట్టూ ఉండే ప్రపంచానికి అర్థం కాలేదు, అంత మాత్రమే. సరే, ఒకరోజు చిన్న చిన్న విషయాలు అవి, వాటిని భూతద్దంలో చూసి జనాలు ఆయన్ని ఎంతగానో బాధ పెట్టేవారు. నాగులేటూరులో నూతేటి శ్రీరాములు నాయుడు అనే రైతు ఒక హజరతయ్య అనే ఒక పని చేసేవారికి పొలంలో దోసిట్లో అన్నం పెడుతున్నాడు. ఆ అన్నం ఇలా పడేలోగా వెంకటపతి వెంటనే వచ్చి ఆ భోజనాన్ని తీసుకుని లాక్కొని పరిగెత్తేశాడు. కొంత నోట్లో వేసుకున్నాడు, కొంత చల్లేశాడు. ఈ విధంగా అంతిమ జాతికి చెందిన ఒక మనిషి ఆహారాన్ని తీసుకోవటాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు మందలించేలోగానే ఆయన పారిపోయాడు. అంతే. అప్పటి నుంచి ఇదేం పాడుబుద్ధి అనుకుంటూ అటు శ్రామికులు నవ్వుకుంటే ఊళ్ళో వాళ్ళు, సాటి కులస్తులు కోపంతో, అవమానంతో ఎప్పుడు అవకాశం దొరికితే ఏదైనా శిక్ష వేయటానికి వెనకాడలేదు. ఏదో విధంగా వెంకటపతి మాత్రం ఈ చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఎవరైనా సరే కుల మత జాతి భేదాలే లేవు అనేది ఆయన భావమై ఉండాలి. వాళ్ళ ఆహారాన్ని తీసుకొని వాటిని అటు ఇటు కొంత స్వీకరించి కొంత పడేసేవాడు. చివరికి అంతా వెంకటపతి పిచ్చి ముదిరిపోయింది అని నిర్ధారణకు వచ్చేశారు. ఇలా ఉండగా కొంతమంది అన్నారు, ప్రతి పనికి పెళ్ళి ఒక పరిష్కారం అని. అట్లాగే వెంకయ్య స్వామివారికి కూడా కొలగముళ్ళలో ఒక అమ్మాయిని వెంకటపతి నాయుడు చెల్లెలు సావిత్రమ్మను నిర్ణయించారు వధువుగా. కానీ చివరికి ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళు ఒక షరతు పెట్టారు. ఏంటంటే ఇల్లరికం వస్తేనే పిల్లనిస్తామని. ఇల్లరికం రావటం కుదరదు అని పెళ్ళి ఆగిపోయింది. ఆ తప్పిపోయిన అల్లుడే వెంకయ్య స్వామి పరివర్తన చెంది ఆ గొలగమూడిలోనే తన దివ్యలీలా కేంద్రంగా చేసుకోవటం ఒక అంతుబట్టని దివ్యలీల. సరే,
కొంతకాలానికి వెంకటపతికి ఈ పిచ్చి కుదరడానికి స్థలం మార్పు పనికొస్తుందేమో అని ఆయన చెల్లెలు మంగమ్మతో పాటు రాజపద్మాపురం పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. బంధువులంతా ఏకమై హింసించి అయినా సరే బాగు చేయాలనుకుంటూ ఉన్నారు. ఆయన మేనమామ కొరకూటి నరసప్పనాయుడు ఒక చెట్టుకు కట్టేసి 2 రోజులు భూత వైద్యం కూడా చేయించాడు. ఆ తర్వాత ఏమిటంటే, మనం ఎంతగానో సూక్ష్మాతి సూక్ష్మంగా గమనిస్తే ఆయనకు కొన్ని దివ్య దర్శనాలు అయినట్టున్నాయి. అది ప్రపంచానికి అర్థం కాలేదు. నాగులేటూరులో ఒక శ్మశానం ఉంది, దాన్ని చింతోపు అంటారు. అక్కడ ఒకరోజు బూడిదలో పడుకున్నారు ఆయన. వెంకటపతికి రామలక్ష్మణులు ఇద్దరు గుడి గాలిగోపురం దగ్గర నిలబడి కనిపించారట. వెంకయ్య అని పిలిచారట. అని పలకగానే గార్లపాటికి దారెట్లా అని అడిగారట. తూర్పు తోటకు తూర్పుగా మాన్యాల మీదుగా సుబ్బానాయుడు చేలో గుండా గద్దెవాళ్ళ చేను మీదుగా పోతే గార్లపాడు వస్తుంది అని పల్లెటూళ్ళలో చెప్పే వివరణ ఇది. నెల్లూరు జిల్లాలో వివరణ ఇది చెప్పారు. ఆ సమయంలో మరో దర్శనం గురించి కూడా స్వామి అన్నారు. అంటే అప్పటికే వెంకయ్య స్వామికి ఒక అతీంద్రియ దర్శనాన్ని పొందేంతటి సామర్థ్యం ఆధ్యాత్మికంగా వచ్చిందన్నమాట. ఆయన చైతన్య స్థాయి ఎదిగిందన్నమాట. గార్లపాటి వాగులో బ్రిడ్జికి ఉత్తరం పక్కన ఇసుకలో పూడ్చిన మనిషిని లోడి నక్కలు కుక్కలు తినే చోట బూడిదలో పడుకుని ఉన్నాను. సగం రాత్రి తర్వాత మింటికి నేలకు పెద్ద శక్తి మాదిరి అగుపడింది. నాకేం ఈ లోకమా ప్రపంచమా ఏముంది చూస్తున్నాను. కొంతసేపటికి చక్కగా వాగు పొడుగున ఉత్తరం మళ్ళీ కాళాయపాళెం మీద తలపనేని తోట మీదుగా పడి అలా వెళ్ళిపోయింది. అది గార్లపాటి గ్రామశక్తి అన్నారు అని ఒకచోట వెంకటస్వామి చెప్పారు. అదేవిధంగా ముదిగేటి నారాయణ స్వామితో కొంతకాలం ఉన్నవాడు. తాము స్వయంగా విన్నానని, పక్క ఊరిలో రాములవారి ఊరేగింపు జరుగుతుంది, సరిగ్గా ఆ సమయంలో స్వామి రాములవారు దారి అడుగుతున్నారయ్యా అన్నారు. బహుశా ఆ సమయంలో ఏ మహాభక్తుడైన రంగన్నబాబులాగో రాముడి దర్శనం ఆయనకు అయి ఉండవచ్చునేమో. ఇది ఏమైనా ఒక్క విషయం నిజం, వెంకయ్య స్వామికి పిచ్చి లేదు. ప్రపంచం ఆయనను పిచ్చివాడని మాత్రమే ముద్ర వేసింది. ఒక సందర్భం తలుచుకుంటే బాధ కలుగుతుంది, కానీ మనం చెప్పుకోవటం తప్పనిసరి కనుక చెప్పుకుందాం. ఒక సాయంకాలం నాగులేటూరులో వెంకటపతి వీధి మండపం మీద కూర్చోబోతున్నాడు. ఆ మండపం ఇప్పటికీ ఉంది. ఊరి వారందరూ అక్కడ కూర్చుంటారు ఖాళీ దొరికినప్పుడల్లా. వెంకటపతి వచ్చి కూర్చోవడం చూసిన కూచి చిన్నారపనాయుడు అని ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నానా జాతుల కూడు తిని మండపం ఎక్కడానికి వచ్చావుట్రా, దిగిపో అని చాలా కఠినంగా అరిచాడు. ఆ అరుపులు పక్కనే ఉండే కర్ణం వెంకమనాయుడు మొదలైన వాళ్ళు వచ్చి వెంకటపతిని పట్టుకొని మండపం స్తంభానికి కట్టేశారు. వాళ్ళు హింసించిన పద్ధతి చాలా ఎంత తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. వాళ్ళంతా బంధువులు, మేనమామలు, చిన్నాన్న పెదనాన్న వరుస గలవాళ్ళు మూకుమ్మడిగా వచ్చి హింసించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రాయశ్చిత్తం అనే పేరుతో ఉపయోగించుకొని ఏం చెయ్యాలి అంటే ఆ మాయకు యువకుడైనటువంటి వెంకయ్య స్వామిని కొట్టి బంగారంతో నాలుకపై కాల్చి హింసించారు. ఆయన అంతరంగం ఎంత బాధపడి ఉంటుందో, ఎంత అల్లాడిపోయి ఉంటుందో, ఆ ఆత్మ ఎంత ఆక్రోశించిందో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అనుకుంది వాళ్ళు చేయాలా అంతే. అందుకని ఆయన బాగా తీవ్రంగా హింసించారు. సరే సొక్కి పడిపోయాడు. ఈ పైశాచిక కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సొక్కి సోలిపోయిన వెంకటపతిని ఏ దయామయుడో కట్లు వదిలేశాడు. అంతే, ఇంటికి వెళ్ళలేదు. తనకింట్లో రక్షణ ఉండదనుకున్నాడో ఏమిటో. ఆ యువకుడికి ఇనుకుర్తి రమణయ్య అమ్మ కాశమ్మ కాస్త ప్రేమతో చూచేది. ఆమె దగ్గరికి వెళితే ఆమె ప్రేమతో ఆశ్రయం ఇచ్చింది. పగలంతా భయం భయం అంటూ ఇంట్లో దాక్కుని ఉండి రాత్రి మాత్రం ఆరు బయట పొలాల్లో అక్కడ చొప్పగుళ్ళలో ఉండేవారు. అట్లా ఒక 7 రోజులు గడిచాయి. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు. రైతులు ఏం చేస్తారంటే బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళకు కట్లను ఉంటాయి, అది ఇనుంతో తయారు చేస్తారు. అందుకని కమ్మరి వాళ్ళందరూ కూర్చుని ఒక చింత చెట్టు కింద వాటికి పుటం పెట్టి
అక్కడ ఉన్నారు. అంటే బాగా ఎక్కువ సెగ ఉంటుంది అక్కడ. దూరం నుంచి వెంకటపతి పరిగిస్తున్నాడు. వాళ్ళ దృష్టిలో ఆయన పిచ్చివాడు కదా. సాకలి యోగం, మంగళ యోగం అని అరుస్తూ వెంకటపతి మండుతుండే పట్టాల వైపుకి వచ్చి, అరే వెంకయ్య సచ్చాడురా అని అనుకునేలోగా ఎగిరి ఆ సెగల మధ్యలోంచి ఎలా దూకాడో ఏమయ్యాడో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మడపల్లె వైపు, పొలాల వైపు వెళ్ళిపోయాడు. నిప్పుల్లో తప్పించుకోవటాన్ని చూసిన అక్కడి వాళ్ళందరూ నిశ్చేష్టులై అలా చూస్తుండిపోయారు. అంతే, ఆ నిప్పుల కుంపటిలాంచి ఆ ఊరు నుంచి, నాగలేటూరు నుంచి అదే వెంకయ్య స్వామి శాశ్వతంగా వెళ్ళిపోవటం. మళ్ళీ తిరిగి ఆ ఊరికి ఎన్నడూ రాలేదు ఆయన. ఈ విధంగా ఒక ఊరు ఒక మహాత్ముడికి జన్మ ఇచ్చింది, కానీ తీవ్రహింసతో వీడ్కోలు పలికింది. అది ఎలా ఉందంటే మన ధర్మంలో ఉంది, యద హరేవ విరజేత్ తద హరేవ ప్రవరజేత్. జీవితంలో నిరర్థకత తెలిసిన వెంటనే ఆ స్థలం విడిచి పో అని. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి వెంకయ్యస్వామి వెళ్ళిపోయారు. కానీ ఏది ఏమైనా వెంకయ్యస్వామి చరిత్ర ప్రతి అణువు కూడా మనకెన్నో ఉపదేశాలను ఇస్తూ ఉంటుంది. క్రమంగా వాటన్నిటినీ ప్రస్తావించుకుందాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. శ్రద్ధగా విని మీ భావాన్ని మాతో పంచుకుంటే మనం దాన్ని వీలైనంత ఉత్తమంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.